హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా జాయిన్ అయిపోండి ఇప్పుడు నేను చేయబోయే వీడియో మీకు ఆల్రెడీ చెప్పినాను మార్కెట్లో ఫస్ట్ ఎలిమినేషన్ అప్డేట్ నాదే ఉంటుందనేసి మీరు కావాలంటే ఈ వైల్డ్ కార్డ్ ఎలిమినేషన్ నుంచి చూసుకోండి ఫస్ట్ వీక్ నుంచి వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఎవరెవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి నేనే అందరికన్నా ఫాస్టెస్ట్ అప్డేట్ ఇస్తాను మార్కెట్లో సో ఈ రోజు ఎలిమినేట్ అయిపోయేది ఎవరు అనేసి కూడా చెప్తాను అండ్ దానికి రీజన్స్ కూడా చెప్తాను ఈ రోజు వీడియో మాత్రం పగిలిపోయే వీడియో ఇది మాత్రం ఎందుకంటే పగిలిపోయే రీజన్స్ ఉంటాయి కాబట్టి సో మీరు లాస్ట్ వరకు చూస్తున్నారంటే బా ఏమి అనాలసిస్ గీతు అనేసి మీరు కానీ అనకపోతే నేను నా పేరు తిప్పించి పెట్టుకుంటా అంటే గీతు తుగి అని పెట్టుకుంటా తుగి అని వెళ్ళొచ్చు మీరు నన్ను రేపటి నుంచి అట్లుంటే మన అనాలిసిస్ ఓ మై గాడ్ ఐ ఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై అనాలిసిస్ చేయకముందే ఇన్ని చెప్తారా అనేసి అంటే నేను యాక్చువల్లీ పాయింట్స్ నోట్ చేసుకున్నాను కదా ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటా ఉంటే ఏమిరా నేను ఏడో ఉండాల్సింది ఈడే యూట్యూబ్లో ఆగిపోయినానే అని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తుంది ఏడో యుఎస్ ప్రెసిడెంటు యూకే ప్రెసిడెంట్ అయి ఉండాల్సింది ఒబామా మన ట్రంపే అయినప్పుడు గీత్ రాయల్ అవ్వకూడదా అనేసి ఒక ఫీలింగ్ వచ్చేసి ఏడ ఉండాల్సింది ఆగిపోయాను సో ఇది మీకు ఓవర్ బిల్డప్ అనిపించవచ్చు కానీ ఇది మీకు సెల్ఫ్ డబ్బా అనిపించవచ్చు కానీ ఇట్స్ ఓకే ఓకే సో మనము ఏదైతే చాలా వారాలుగా ఎన్ని ఫేక్ రివ్యూవర్స్ తుపాస్ రివ్యూవర్స్ అందరూ యష్మి ఎలిమినేట్ అయిపోతుంది అనేసి చెప్తా ఉన్నారు బట్ అన్ని వారాలు యష్మి ఎలిమినేట్ అవ్వలేదు ఈ వారం యష్మి ఎలిమినేట్ అయిపోయింది సో ఈ వారం యష్మి ఎలిమినేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే మొత్తం ఓజీ క్లాన్ వాళ్ళందరూ అంటే కే బ్యాచ్ వాళ్ళందరూ కే బ్యాచ్ అనేసి అంటాను మళ్ళీ నీకు సిగ్గులేదా అనేసి అడగచ్చు ఈ కే బ్యాచ్ అనే ఒక విషయం ఫామ్ అవ్వడానికి కూడా మెయిన్ మూల కారణం ఆ సూత్రధారి మొత్తం యష్మినే సో కే బ్యాచ్ అనేసి ఇంతవరకు ఏ సీజన్లో రాలేదు ఈ సీజన్లో కే బ్యాచ్ అనేది రావడానికి కారణం యష్మి ఆ యష్మి ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి కే బ్యాచ్ అనే ఒక పదం కూడా హౌస్లోంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఏమని చెప్తున్నాను ఏదో మర్చిపోయినా సో ఇన్ని వారాలు యష్మి సేవ్ అవ్వడానికి రీజన్ వచ్చి మేబీ తన గేమ్ ప్లే ఉండొచ్చు అండ్ ఫోర్మోస్ట్ రీజన్ వచ్చి నిఖిల్ నామినేషన్స్లో లేనప్పుడు యష్మి నామినేషన్స్లో ఉండడం సో నిఖిల్ నామినేషన్స్లో లేనప్పుడు ఇన్ని రోజులు నిఖిల్ ఫ్యాన్స్ అందరూ యష్మికి ఓట్ చేసేవాళ్ళు ఈ వారం నిఖిల్ ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు యష్మికి ఎందుకు ఇన్ని వారాలు ఓట్ చేస్తున్నామని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి తెచ్చేసింది ఈ వారము సో నిఖిల్ ఉండడం వల్ల నిఖిల్ ఓట్స్ అన్ని యష్మికి పడేవి లేదా పృథ్వీ లేనప్పుడు పృథ్వీ ఓట్స్ పడేవి ప్రేరణ లేనప్పుడు ప్రేరణ ఓట్స్ పడేవి ఈ వారము నిఖిల్ పృథ్వీ ప్రేరణ యష్మి నలుగురు ఉండడం వల్ల ఓన్లీ యష్మి ఫ్యాన్స్ మాత్రమే యష్మికి ఓటేసే వాళ్ళు ఉన్నారు సో యష్మి ఫ్యాన్స్ కూడా ఉండే యష్మి ఫ్యాన్స్ కూడా ఈ వారం యష్మి విరక్తి పుట్టించేసింది కాబట్టి యష్మి ఫ్యాన్సే ఈ వారం యష్మికి ఓట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు యష్మి ఫ్యాన్స్ అందరూ ఎవరైతే చిరాకు తెప్పించిందో యష్మి వాళ్ళందరూ కూడా నిఖిల్కి డైవర్ట్ అయిపోయి నిఖిల్కి ఓటేసిన సిచ్యువేషన్ వచ్చింది సో దానివల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఈ నామినేషన్స్లో ఇన్ని వారాలు సేవ్ అయ్యి ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మొత్తం కే బ్యాచ్ అంతా నామినేషన్స్లో ఉండడం వల్ల యష్మి ఎలిమినేట్ అయిపోయింది యాక్చువల్లీ పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు బట్ పృథ్వీ ఎక్కడ సేవ్ అయిపోయినాడంటే విష్ణుప్రియ ఓట్స్ మొత్తం పృథ్వీకే పోయి ఉంటాయి ఎందుకంటే విష్ణుప్రియ నామినేషన్స్లో లేదు కాబట్టి సో ఇన్ని వారాలు అందరూ నామినేషన్స్లో ఉన్నా కూడా పృథ్వీ లీస్ట్లో ఉండేవాడు బట్ ఈ వారం పృథ్వీ గేమ్ కానీ నిన్న చీఫ్ టాస్క్లో తను ఓడిపోయిన తర్వాత తన జెన్యూన్ ఎమోషన్స్ తను బాధపడింది కానీ అట్లాంటివన్నీ చూసుకుంటే పృథ్వీ అగ్రెసివ్గా ఉన్న ఫౌల్ గేమ్ అన్నా ఎన్ని ఆడినా కూడా ఎక్కడో పృథ్వీలో ఒక జెన్యూనిటీ జనాలకి నచ్చింది కాబట్టి పృథ్వీకి ఓట్స్ అన్ని పడతా ఉన్నాయి విష్ణుప్రియ ఈ వారం నామినేషన్స్ లేదు కాబట్టి విష్ణుప్రియ ఓట్స్ అన్ని కూడా పృథ్వీకే పడినాయి సో అట్లా యష్మి ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అది యష్మి గురించి స్టార్ట్ చేస్తే ఒక రోజంతా చెప్పుకోవచ్చు అనమాట అంత విషయాలు ఉన్నాయి ఫస్ట్ వీక్ నుంచి ఈ రోజు వరకు యష్మి చాలా ఫ్లిప్స్ చేసింది చాలా విషయాల్లో ఉండింది చాలా అబద్ధాలు ఆడింది సో హరితేజ వచ్చి యష్మిని నామినేట్ చేసినట్టు నీ ఫ్రెండ్స్ కానీ ఒక తప్పు చేసినారంటే అది నీకు తప్పులాగా అనిపించదు అదే వేరే వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా తప్పులాగా అనిపిస్తుంది సో నీ ఫ్రెండ్స్ అయితే ఒక రూలు వేరే వాళ్ళు అయితే ఒక రూలు ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం చాలా మల్టిపుల్ రీజన్స్ నాలుగు కొరుక్కున్నాను ఎవరు యష్మి ఫ్యాన్స్ అయితే తిట్టుకున్నారు అనుకుంటా సో చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి యష్మి ఎలిమినేట్ అవ్వడానికి ఫస్ట్ యష్మి పాజిటివ్స్ చెప్పుకుందాం బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో యష్మి రియల్గా ఉండిందా అనేసి అంటే యష్మి వాజ్ రియల్ యష్మి ఎక్కడ ఫేక్ చేయడము అంటే తన నేచరే ఫేక్ చేయడం తన నేచరే ఫ్లిప్ చేయడం తన నేచరే అబద్ధాలు చెప్పడం సో ఆ రియల్ నేచరే బిగ్ బాస్ హౌస్లో చూపించింది షీ వాజ్ జెన్యూన్ ఇన్ పోర్ట్రేయింగ్ హర్ ఎమోషన్స్ చాలా జెన్యూన్గానే ఉండింది యష్మి అందరూ అనుకుంటారు జెన్యూన్గా ఉన్నప్పుడు ఎందుకు ఎలిమినేట్ అయింది అనేసి ఒక మనిషి జెన్యూన్గా ఉండడం వల్ల బిగ్ బాస్ హౌస్లోంచి ఎలిమినేట్ అవ్వరు ఒక మనిషి జెన్యూన్గా ఉండడం జనాలకి నచ్చకపోతే బిగ్ బాస్ హౌస్లోంచి ఎలిమినేట్ అవుతారు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రియల్ సెల్ఫ్ ఉంటుంది వేరే వాళ్ళ టక్క నాకు గుర్తురావట్లేదు కాబట్టి నా ఎగ్జాంపులే తీసుకుంటాం
నేను బిగ్ బాస్ హౌస్లో జెన్యూన్గా ఉన్నాను. దట్ వాజ్ మీ. నాకు ఎవరైనా నచ్చకపోతే అట్లా కోపం చూపించడం, వాళ్ళకి ఫేవర్ లేకుండా చేయడం, దట్స్ మీ. అదే నేను నా మెంటాలిటీ. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ గురించి కావాలని వాళ్ళు వేరే వాళ్ళ గురించి చెప్పింది పోయి చెప్పేయడం. ఆరోహి చెంటి అంటే నాకు నచ్చడు, చెంటి చేసింది పోయి ఆరోహి చెప్పేస్తున్నాను. సో అట్లా దట్ ఈస్ మై నేచర్. అది నా ట్రూ నేచర్. సో నా బిగ్ బాస్ హౌస్లో నేను ఆ రియల్ హ్యూమన్ నేచర్ చూపించిన. చాలామంది హ్యూమన్ నేచర్ అదే ఉంటుంది, నచ్చకపోతే అట్లే చేస్తారు, నచ్చకపోతే ఆ రివెంజ్ తీసుకోవడం, అదంతా నా నేచర్. సో దట్ వాస్ మై ట్రూ నేచర్. అదే నేను బిగ్ బాస్ హౌస్లో చూపించిన. అది జనాలకి నచ్చలేదు, దట్స్ వై ఐ వాజ్ అవుట్. నేను జెన్యూన్గా ఉండడం జనాలకి ఇంపార్టెంట్ కాదు. నేను జెన్యూన్గా ఉండింది జనాలకి నచ్చుంటే నేను మేబీ హౌస్లో ఉంటా. సేమ్ గోస్ విత్ యష్మి. యష్మి జెన్యూన్గా ఉండడం యష్మిని హౌస్లో పెట్టాడు. యష్మి జెన్యూన్గా ఉండడం జనాలకి నచ్చితే అప్పుడు యష్మి హౌస్లో ఉంటుంది. జస్ట్ లైక్ విష్ణుప్రియ జెన్యూన్గా ఉంది. ఆ జెన్యూనిటీ జనాలకి నచ్చింది కాబట్టి హౌస్లో ఉంది. పృథ్వీ జెన్యూన్గా ఉన్నాడు. ఆ జెన్యూనిటీ జనాలకి నచ్చింది కాబట్టి హౌస్లో ఉన్నాడు. సేమ్ అట్లే యష్మి కూడా. యష్మి జెన్యూన్గా ఉండింది, బట్ ఆ జెన్యూనిటీలో చాలా 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 లొసుగులు ఉన్నాయి. దాని గురించి చెప్తా. పగిలిపోయే రీజన్స్ ఉన్నాయి, కాసుకోండి. సో జెన్యూనిటీ అనేది యష్మి ఫస్ట్ ప్లస్ పాయింట్. సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే తన గేమింగ్. తన ప్రాణాలు పోతున్నా కూడా గేమ్లో గెలవాలి అని చెప్పేసి ఆడడం ఈజ్ యష్మి అడ్వాంటేజ్. గొంతు ఇట్లా పట్టి కత్తి పెట్టి కోసేస్తూ ఉంటే కూడా గేమ్ గెలవాలి అనేసి అనుకోవడం యష్మి. ఇట్ మేడ్ యష్మి ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వడానికి దట్ హస్ బీన్ అ రీజన్. సో ఒక గేమర్ యష్మి, ఒక గేమర్ లాగా ఆడింది, గేమ్లోంచి బయటకు వచ్చింది. కొన్నిసార్లు యష్మిని చూస్తూ ఉంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది అనమాట గేమ్ విషయంలో. సో అట్లా గేమ్ విషయంలో షీ వాస్ అల్టిమేట్. అది సెకండ్ రీజన్ ఉంచడానికి. థర్డ్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పుడు తను ఆ రేస్లో లేకపోయినా కూడా తన ఫ్రెండ్స్ ఎవరైనా రేస్లో ఉంటే వాళ్ళు గెలిస్తే తను గెలిచినట్టు అనేసి వేరే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కోసం తనే క్యాంపెయినింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం సాక్స్ టాస్క్లో ఈ మూటలన్నీ వేసే టాస్క్లో ప్రేరణ వచ్చి చీఫ్ అవ్వాలి అని చెప్పి ప్రేరణ కోసం తను వెళ్ళి క్యాంపెయిన్ చేసింది. ప్రేరణకి ఇద్దండి ప్లీజ్ రా అని చెప్పేసి ప్రేరణ కోసం తను కష్టపడ్డం. కానీ అప్పుడు పృథ్వీ మెగా చీఫ్ అయ్యే టాస్క్లో కూడా పృథ్వీ గెలవాలి అని చెప్పేసి పృథ్వీ కోసం తను పాటు పడడం కానీ ఆ తప్పన ఉండేది ఏదైతే ఉందో దట్ ఈస్ అమేజింగ్. సో అక్కడ యష్మి మార్క్స్ కొట్టేసింది ఇన్ని వారాలు. యాక్చువల్లీ ఎప్పుడో ఎలిమినేట్ అయి ఉండాల్సింది, బట్ నిఖిల్ వల్ల వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల సేవ్ అయిపోతా వచ్చింది. అండ్ ఆల్సో తను ఆల్రెడీ సీరియల్ ఫ్యాన్స్ ఉండొచ్చు యష్మికి, సో వాళ్ళు ఓట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది జరిగిందనమాట యష్మి విషయంలో. సో నెగటివ్స్ ఇప్పుడు చెప్దాం. ఫస్ట్ యష్మి దగ్గర అబద్ధము, కవరింగు, నాకొస్తే రక్తము నీకొస్తే టొమాటో కెచప్ అని మాట్లాడే బిహేవియర్ ఉందనమాట. సో నాకు ఏదైనా జరిగితే అది అన్యాయం, అవతల వాళ్ళకి అది నేనే చేసినానంటే కూడా న్యాయం అనేలాగా బిహేవ్ చేస్తుంది. అది ఏమేమి రీజన్స్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఫస్ట్ వీక్ నుంచి రీజన్స్ తీసుకొస్తా. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు యష్మి ఫ్లిప్పింగ్ స్టార్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కావాలంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి. అది అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో కూడా చాలా పాయింట్స్ దీంట్లో కవర్ చేస్తాను కాబట్టి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే చాలు. ఈ వీడియో ఎంత లెంత్ ఉన్నా కూడా 2xలో కానీ 1.5xలో కానీ పెట్టుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ వీక్లోనే సాడిస్టిక్గా బిహేవ్ చేయడం అనేసి చేయడము, అట్లా దాని తర్వాత అని అవతల వాళ్ళు ఓడిపోతూ ఉంటే, సో అవతల వాళ్ళు గెలిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ అవతల వాళ్ళు ఓడిపోతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యి తను పృథ్వీ డ్యాన్స్ వేయడము, సంచాలక్గా ఆ సాక్స్ టాస్క్లో ప్రేరణని తికమక పెట్టేసి అసలు సంచాలక్ ప్రేరణనా యష్మినా అనేసి అర్థం కాకుండా ప్రేరణ వచ్చి వీళ్ళ క్లాన్లో ఉందని చెప్పేసి మాకు నచ్చినట్టే నువ్వు చేయాలి, అభయ్ని ఎందుకు తీసావు, అభయ్కి ఇచ్చి ఉండాల్సింది విన్నింగ్, అభయ్కి నిఖిల్కి ఇద్దరికి కలిపి ఎందుకు ఇచ్చావనేసి చెప్పడము, నిఖిల్ వేరే క్లాన్ కాబట్టి మన క్లాన్ వాళ్ళకే నువ్వు సపోర్ట్ చేయాలని చెప్పడము, ఒక సంచాలక్గా ఉన్నా కూడా నువ్వు బయాస్డ్గా ఉండాలి అనేసి చెప్పడం, అట్లా ప్రేరణని తికమక పెట్టేసి మెంటల్ చేసేసి ప్రేరణ ఏడ్చేంత దూరం తీసుకొచ్చేసింది అనమాట ఫస్ట్ వీక్లోనే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది యష్మి నెగిటివిటీ. అసలు ఆ డ్యాన్సులు ఏందో, ఆ చిరాగ్గా చేయడం ఏందో, అసలు కొత్తలు అనిపించింది, అట్లే అంత కోపం వచ్చింది నాకు. దాని తర్వాత మెగా చీఫ్ టాస్క్లు కూడా ప్రేరణ సంచాలకుగా ఉండేటప్పుడు ఐకి యామ్కి స్పేస్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రేరణ వచ్చి చెప్పాలంట. అది ప్రేరణ చెప్తే క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయినట్టు ఉంటుందని చెప్పేసి ప్రేరణ అంటే కూడా నువ్వు పృథ్వీ ఎంత కష్టపడి ఆడిన దానికి పృథ్వీకి సపోర్ట్ చేయాలి, నువ్వు నబీల్కి ఎందుకు విన్నింగ్ ఇచ్చావు, పృథ్వీ ఎంత కష్టపడి ఆడాడ్రా, ఐకి యామ్కి స్పేస్ ఇవ్వలేదని చెప్పేసి నువ్వు తీసేస్తావా, జస్ట్ ఒక స్పేస్ కోసం తన మెగా చీఫ్ కాకుండా చేస్తావని చెప్పేసి. దాని తర్వాత ప్రేరణ తను నిజంగా ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా చేస్తుందో నాకు కోపం వస్తుంది. ఇట్లాంటి ఎక్స్ప్రెషన్లు, ఇట్లాంటి రియాక్షన్లు, పృథ్వీ మెగా చీఫ్ కాలేదని చెప్పేసి ఈ పిల్ల ఫీల్ అయిపోయేది. పృథ్వీకి ఒక ఫ్రెండ్షిప్ బేసిస్లో పృథ్వీ మెగా చీఫ్ కాలేదని ఇప్పుడు ఫీల్ అయ్యేదాంట్లో అర్థముంది. బట్ ప్రేరణ కూడా ఫ్రెండ్ అనేసి అన్నప్పుడు ప్రేరణ కూడా ప్రాపర్గా సంచాలకుగా ఆనెస్ట్గా చేస్తూ ఉంటే నువ్వు ఆనెస్ట్గా చేయకూడదు, బయాస్డ్గా చేయాలి, నువ్వు పృథ్వీకి ఫేవర్గా చేయాలి అని చెప్పేసి బిహేవ్ చేయడం ఇస్ వెస్ట్. అది అక్కడ యష్మిని చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది.
దాని గురించి ఈ వారం కూడా వచ్చి నామినేట్ చేస్తున్నారు. నువ్వు ప్రేరణతో ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఫ్రెండ్గా ఉండాలి, ఫ్రెండ్గా లేనప్పుడు ఉండకూడదు. అది వదిలేసి ఫ్రెండ్గా ఉన్నా కూడా నువ్వు పక్కకు వచ్చి పృథ్వీకి విన్ ఇవ్వలేదని చెప్పేసి అక్కడ కూడా బయాస్డ్గా చేయాలని చెప్పి అక్కడ కూడా ఫ్రెండ్కి హెల్ప్ చేయాలని చెప్పేసి చేయడం ఈజ్ ద స్టూపిడిటీ. యష్మి ఎప్పుడు సంచాలకుగా ప్రాపర్గా చేసింది లేదు, తన ఫ్రెండ్స్ సంచాలకుగా అయినప్పుడు కూడా ప్రాపర్గా చేయకూడదు అనేలాంటి ఒక బిహేవియర్ ఉందన్నమాట. దాని తర్వాత సంచాలకుగా ఒక్కసారి కూడా యష్మి ప్రాపర్గా చేసింది లేదు, ఎప్పుడు బయాస్డ్గానే ఉండింది. అండ్ యష్మిని పెడితే సంచాలకుగా గొడవలు అయిపోతాయి ఖచ్చితంగా. యష్మి ఏ టాస్క్లో సంచాలకుండా కూడా ఆఖరికి అది వీకెండ్లో వచ్చే కంట్రీ డిలైట్ ప్రమోషనల్ టాస్క్ అయినా కూడా యష్మి వల్ల ఖచ్చితంగా ఏదో ఒక అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా బయాస్డ్ ఉంటుంది, ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. అట్లే జరుగుతుంది. ఫర్ సపోజ్ ఫస్ట్ సంచాలకుగా చేసింది వచ్చి మణికంఠ సీత ఫుడ్ మ్యాటర్లో 250 grams బొరుగులు తీసుకొని రావాలంటే మణికంఠ 290 grams తీసుకొచ్చినాడు. సంచాలకుగా స్టార్ట్ చేయకముందు నియరెస్ట్ వాల్యూస్ ఉన్నా కూడా ఇస్తాను అని చెప్పిన పిల్ల సంచాలకుగా చేసే టైంలో 250 grams తీసుకొని రావాలంటే మణికంఠ 290 grams తీసుకొచ్చినాడు, సీత వచ్చి 340 grams తీసుకొచ్చింది అని చెప్పేసి నేను కన్సిడర్ చేయను, ఈ పాయింట్కి అసలు రౌండే ఇవ్వను అని చెప్పేసి మణికంఠకి పాయింట్ ఇవ్వలేదు. ఆ రోజు మణికంఠకి పాయింట్ ఇచ్చుంటే మణికంఠ నిఖిల్కి ప్రాపర్ ఫుడ్ వచ్చేది, కానీ ఆ రోజు మణికంఠకి ప్రాపర్ పాయింట్ ఇవ్వలేదు. అదే వీకెండ్లో అడిగితే కూడా అక్కడ ఒక ఫ్లిప్పింగ్ స్టార్, ద బిగ్గెస్ట్ ఫ్లిప్ స్టార్ ఆఫ్ ఆల్ 8 seasons ఇస్ యష్మి. వీకెండ్లో ఫస్ట్ అడిగినప్పుడు సార్ నాకు ఫస్ట్ మణికంఠ ఆ మాట అనలేదు సార్, నియరెస్ట్ వాల్యూస్ ఇస్తా అని చెప్పేసి నేను అనలేదు సార్ అని చెప్పేసి అనేది నాగార్జున గారితో. ఆయన మళ్ళీ వీడియో వేసి చూపిస్తే సార్ నా పాయింట్ ఏంటంటే అందరికీ ఫుడ్ రావాలి, ఇక్కడైతే ఇద్దరే ఫుడ్, అక్కడైతే 5 మంది ఫుడ్ తింటారని, వాళ్ళైతే ఎక్కువ మందికి ఫుడ్ వస్తుందని చెప్పి కావాలని చేశాను సార్ అనేసి అనింది. సరే పోనీలే ఫుడ్ వాళ్ళకి రావాలని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిందని చెప్పేసుకుని సరే ఫ్లిప్ చేసినా ఓకేలే, ఫుడ్ అనేది ప్రాపర్ రీజన్ కదా, మంచి రీజనే, చాలా జెన్యూన్గా ఎక్కువ మందికి ఫుడ్ వస్తుంది అని చెప్పేసి. అదేం సినిమా, ఒక సినిమాలో ఎన్టీఆర్ వచ్చి మన వల్ల 100 మంది బతుకుతారంటే మనం చచ్చిపోయినా తప్పు లేదని చెప్పేసి భూమిక వాళ్ళ నాయన్ని చంపేస్తాడు సింహాద్రి సినిమాలో. ఆ సినిమాలో డైలాగ్ యూజ్ చేసి 2 పస్తులు ఉన్నా పర్లేదు 5 మందికి ఫుడ్ వస్తుంది కదా, ఎక్కువ మంది బతుకుతారు కదా అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఒక ఎమోషన్స్తో ఇచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సరే అట్లే కంటిన్యూ చేసిందా అంటే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే విష్ణుప్రియ వచ్చి తన పాల ప్యాకెట్ చెడిపోయి ఉంటుందని చెప్పేసి వీళ్ళ పాల ప్యాకెట్ యూస్ చేసుకొని ఉంటుంది. యూస్ చేసుకుంటే దానికి పెద్ద గొడవ వేసేసి మా పాల ప్యాకెట్ తీసుకోవద్దని చెప్పినా కూడా మీరు మా పాల ప్యాకెట్ యూస్ చేస్తున్నారు అని చెప్పేసి విష్ణుప్రియ వచ్చి నీట్గా బిగ్ బాస్ చెప్తాడు, స్పాయిల్ అయిపోయిన పాల ప్యాకెట్స్ స్టోర్ రూమ్లో పెట్టండి, నేను కావాలంటే రీప్లేస్ చేస్తాను అనేసి. అంటే విష్ణుప్రియ పాల ప్యాకెట్ పిండి ప్యాకెట్ ఎత్తుకొని స్టోర్ రూమ్లో పెడుతుంది రీప్లేస్ చేయడానికి, చెడిపోయింది కాబట్టి. అప్పుడు లోపల నుంచి వీళ్ళకి బిగ్ బాస్ ఇవ్వకపోతే బాగుంటుంది, వాళ్ళ ఫుడ్ మొత్తం చెడిపోయింది, ఇవ్వకపోతేనే బాగుంటుంది అని చెప్పేసి పక్కన వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ వస్తుందంటే కూడా ఆ జలసీతో వాళ్ళకి ఫుడ్ రాకూడదు అనేసి అనుకునేది. దాని తర్వాత నిజంగానే ఫుడ్ ఇవ్వాలి అనుకునే పిల్ల వాళ్ళకి ఫుడ్ వచ్చిన తర్వాత ఆ ఫుడ్ పై దొంగతనం చేస్తుంది, చికెన్ అవన్నీ వాళ్ళ దాంట్లో దొంగతనం చేస్తుంది. సో ఇక్కడే డబుల్కి ఫ్లిప్ మాస్టర్ అనేసి లాగా అయిపోయింది అనమాట, కాయిన్ మాస్టర్ లాగా ఫ్లిప్ మాస్టర్ లాగా. సో ఎక్కడ ప్రాపర్గా ఒక జెన్యూనిటీ లేదు. ఫుడ్ రావాలి అనుకోవడం తప్పు, అక్కడ చెప్పింది అబద్ధం, ఫుడ్ కోసం అనేసి చెప్పింది అబద్ధం. దాని తర్వాత ఫుడ్ వచ్చిన తర్వాత దాని దొంగతనం వాళ్ళకి ఫుడ్ రావాలని చెప్పేసి నేను అబద్ధంగా సంచాలకుగా రాంగ్ చేస్తానని చెప్పిన పిల్ల ఫుడ్ వచ్చిన తర్వాత దొంగతనం చేసేది ఏంటి, దొంగతనం చేసింది కాకుండా వాళ్ళకి మంచి ఫుడ్ రీప్లేస్ చేస్తూ ఉంటే చెడిపోయిన ఫుడ్కి వీళ్ళకి రీప్లేస్ చేయకపోతే బాగుండు, వీళ్ళు అసలు తినకపోతే బాగుండు అనేసి అవతల తినకపోతే బాగుండు అని చెప్పేసి అనుకునేది ఏంటి. దట్ వాజ్ వర్స్ట్ మెంటాలిటీ. అన్ని వర్స్ట్ మెంటాలిటీస్ ఉన్నా ఇంతవరకు సర్వైవ్ అయింది అనేసి అంటే గ్రేట్ అనేసే చెప్పుకోవాలా, అదొకటి. దాని తర్వాత బస్తాల విషయంలో కూడా లైన్ టచ్ చేస్తే నేను వాళ్ళకి పాయింట్ ఇస్తా అని చెప్పేసి అనేది. ఆ లైన్ అక్కడ ఒక ఎల్లో కలర్ లైన్ పెడితే ఆ లైన్ టచ్ చేస్తే చాలు, కార్ట్ టచ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ లైన్ దాటేస్తున్నారంటే ఎవరిని పీక్కోవాల్సిన అవసరం లేదనింది. తేజ ఒక బస్తా తీసుకెళ్ళి ఆ లైన్ క్రాస్ చేసినా కూడా ఆ తర్వాత ఆ లైన్ క్రాస్ చేసినాక ఆ బస్తా తీసి పృథ్వీ వచ్చి తన కార్ట్లో వేసుకుంటే కూడా పృథ్వీ వాళ్ళకే పాయింట్ ఇచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు లైన్ టచ్ చేసే అనేసి ఒక రూల్ని తర్వాత వెంటనే కార్ట్ టచ్ చేసే రూల్కి తీసుకొచ్చేసింది. మీరు ఈ విషయంలో ఎన్ని వాదించినా కూడా నేను చెప్పేది రేట్ కావాలంటే పోయి మళ్ళీ ఎపిసోడ్ చూసుకోండి బస్తాల మ్యాటర్లో. అక్కడ బస్తాల మ్యాటర్లో సంచాలకుగా చేసింది కూడా ఇన్కరెక్ట్. అంతా ఎత్తుకుంటే నిన్న మెగా చీఫ్ టాస్క్ ఎంత వర్స్ట్ సంచాలక్ అంటే పృథ్వీ ఈ వారం మెగా చీఫ్ అయి ఉంటాడు. సో అట్లాంటి పృథ్వీ మెగా చీఫ్ అయ్యేదాన్ని కూడా యష్మి మొత్తం పెంట చేసి చెడదొబ్బింది. టాస్క్ మొత్తం లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ మొత్తం చెడదొబ్బింది. దానివల్ల పృథ్వీకి ఫస్ట్ నుంచి ప్రెషర్ ఎక్కువ అయిపోయేసి లాస్ట్లో ఇక సెకండ్స్ గ్యాప్లో పృథ్వీ వచ్చి కాల్ తీసేసి ఆ తర్వాత రోహిణి ఎఫర్ట్స్ లేవని చెప్పను, రోహిణి అద్భుతమైన ఎఫర్ట్స్ పెట్టింది ఇరిగిన కాల్లో కూడా. బట్ యష్మి చేసిన ఆ పెంట వల్ల పృథ్వీకి మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ ఒక 2-3%తో కోల్పోయాడు అని చెప్పేసి నాకు అనిపించింది. సో అక్కడ పెంట చేసింది. కంట్రీ డిలేట్ టాస్క్లో కూడా
ఇద్దరిని స్కిట్ చేయమని చెప్పినారు. ర్యాట్ బ్యాచ్ ఒక స్కిట్ చేసినారు, వీళ్ళు పృథ్వీ నిఖిలు వీళ్ళందరూ ఒక స్కిట్ చేసినారు. సో ఈ స్కిట్ దాంట్లో కూడా నాకు ఈ రోహిణి, అవినాష్, తేజ వీళ్ళు చేసిన స్కిట్టే చాలా బాగా అనిపించింది. అవినాష్ చిరంజీవి గారు లాగా డైలాగ్స్ చేయడం అవన్నీ కంట్రీ డిలేట్ టాస్క్లో కూడా చాలా బాగా చేసినారు. దానికి కూడా విన్నింగ్ వచ్చి పృథ్వీ నిఖిలు వీళ్ళు ఉండే టీంకి చేసింది అనమాట విన్నింగ్. అక్కడ కూడా బయాస్డ్, ఎక్కడైనా బయాస్డ్. నిన్న కూడా మెగా చీఫ్ టాస్క్లో సంచాలకగా చేయాలన్నప్పుడు సంచాలక్ పోయి ఎవరి దాంట్లో అయినా వేయొచ్చు మట్టి, అది సంచాలక్కి ఒక రైట్ ఉంది. కానీ రోహిణికి వేస్తా ఉందా మట్టి, రోహిణికి వేసేటప్పుడు రోహిణి ఎందుకు అన్డిజర్వ్డ్ అని చెప్పేసి రోహిణి దాంట్లో మట్టేయాలి, కానీ బ్యాలెన్స్ చేయడానికి రోహిణి దాంట్లో మట్టేస్తాను అని చెప్పేసి రోహిణి దాంట్లో పోయి మట్టేసింది. ఎంత బయస్డ్ అసలు, ఫుల్ ఫేవరెటిజం అంటే యష్మి అంటే ఫేవరెటిజం. మళ్ళీ వేరే వాళ్ళు ఫేవరెటిజం చేస్తే తట్టుకోలేదు. మహానటి అనేలాగా కూడా చాలాసార్లు బిహేవ్ చేసింది అనమాట. దాని తర్వాత ఇంకొకటి, సీతా క్లాన్లో ఉండేటప్పుడు సీతా క్లాను నిఖిల్ క్లాను ఇద్దరు క్లాన్లో జనాలే చూస్ చేసుకోవాలి అనేసి ఒక ఛాన్స్ వచ్చింది సోనియా ఉండేటప్పుడు. ఇట్ వాజ్ ఇన్ 4th వీక్. అప్పుడు సోనియా వెళ్ళి ఏమని చెప్తుందంటే, నాకు మనోడితో నిఖిల్తో చాలా మంచి బాండింగ్ ఉంది, సో నేను నిఖిల్ క్లాన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనేసి. అంటే ఆ టైంలో సోనియా అంటే వీళ్ళందరికీ కుళ్ళు, ఎవరికి యష్మికి కానీ సీతాకి కానీ ప్రేరణకు కానీ ఎవరికి సోనియా అంటే పడేది కాదు. సో నిఖిల్ క్లాన్లో ఎవరు జాయిన్ అవ్వకూడదు అనుకుంటారు బికాస్ ఆఫ్ సోనియా. ఆ టైంలో యష్మి ఏం చెప్తుందంటే, నాకు రిలేషన్స్ బాండింగ్ కోసం నేను ఈ హౌస్లోకి రాలేదు, నేను జెన్యూన్గా స్పోర్టివ్గా గేమ్ ఆడి గెలుచుకోవడానికి వచ్చాను, కాబట్టి నేను సీతా క్లాన్కి వెళ్తానని చెప్పేసి సీతా క్లాన్కి వెళ్తుంది. సో జెన్యూన్గా గేమ్ ఆడడానికి వచ్చాను, ఎమోషన్స్ బాండింగ్ నాకేది ఇంపార్టెంట్ కాదు అనేసి. అంటే ఇన్ని రోజులు మళ్ళీ నిఖిల్తో చేసింది ఏంటి, ఎమోషన్స్ బాండింగ్ ఏందది, బాండింగ్ కదా, ఎమోషన్స్ కదా. ఏదో కళ వచ్చిన వెంటనే మారిపోయింది, కళ వచ్చిన వెంటనే నిఖిల్ మీద ఫీలింగ్స్ వచ్చేసినాయి, చాలా మాటలు మాట్లాడింది. ఆ తర్వాత నిఖిల్ మీద ఫీలింగ్స్ లేదనింది. ఆ నిఖిల్ ఫీలింగ్స్ గురించి, నిఖిల్ క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మనం లాస్ట్లో చెప్పుకుందాం మ్యాటర్, ఎందుకంటే అదే మెయిన్ మ్యాటర్ ఎలిమినేషన్కి కాబట్టి దాన్ని లాస్ట్లో చెప్పుకుందాం. సో అక్కడ ఒక ఫ్లిప్ లాగా అనిపించింది. దాని తర్వాత మనీ విషయంలో ఫస్ట్ వీక్ నుంచి మనీని టార్గెట్ చేయడమే యష్మి ఒక పనంగా పెట్టుకొని హౌస్కి వచ్చినట్టు అనిపించింది. మనీ, ఐ హేట్ మనీ, అసలు మనీ ఈ వారం వెళ్ళిపోవాలి, అసలు మనీ ప్రతి వారం మనీనే నామినేట్ చేస్తా అని చెప్పేసి అనింది. దాని తర్వాత ఫుడ్ టాస్క్లో నిఖిల్ ఆర్ మనీ ఎవరికి ఇవ్వాలి ఫుడ్ అనేసి. అంటే మనీకి మేమందరం లవ్ ఇస్తున్నాము, మేమందరం చాలా ప్రేమగా చూసుకుంటున్నాం మనీని, నిఖిల్కి ప్రేమ లేదు, తన ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాడు కాబట్టి నిఖిల్కి ఫుడ్ ఇస్తా అని చెప్పేసి మనీ మీద ఫుల్ కోపం తీర్చేసుకుంది, కసి తీర్చేసుకుంది. అక్కడ మనీకి ఫుడ్ రాకుండా మనీ వచ్చి ప్రియా మెసేజ్ కోసం ఫస్ట్ వీక్ నుంచి నా భార్య పిల్లలు అనేసి ఆ పాయింట్ గురించే మాట్లాడుతున్నాడు, మనకు అదే చూపిస్తా ఉన్నారు. సో వాళ్ళ భార్య దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చిందంటే కూడా యష్మి దాన్ని కన్సిడర్ చేయకుండా నిఖిల్కి ఇచ్చేసింది. నిఖిల్కి ఇచ్చిన దానికి కూడా రీజన్ మనీకి మేమందరం లవ్ ఇస్తున్నామనింది. దానికి ముందే బాత్రూంలో కూర్చొని ఐ హేట్ మనీ వారం వెళ్ళిపోవాలి అని చెప్పేసి మాట్లాడిన పిల్ల తర్వాత మనీకి ఏమో ఇది చేస్తూ ఉండింది. దాని తర్వాత ఇంకొక ఫ్లిప్, నేను ఎప్పుడు ఎవరిని నా పర్సనల్ రీజన్స్తో టార్గెట్ చేయలేదు, నా పర్సనల్ రీజన్స్తో నామినేట్ చేయలేదు, ప్రతిసారి హౌస్ రీజన్స్తోనే నామినేట్ చేసినా అని చెప్పింది. మనీని ఫస్ట్ నామినేట్ చేసింది ఏంటి, నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు, నువ్వు నన్ను ఫ్రెండ్గా అనుకున్నాను నేను, నువ్వు నన్ను బ్యాక్ స్టాప్ చేసావు, నా హార్ట్ బ్రేక్ చేసావు అనేది. యష్మి హార్ట్ బ్రేక్ చేయడం హౌస్కి ఏమైనా సంబంధం ఉందా? మరి హౌస్ విషయంలో ఎందుకు నామినేట్ అది హౌస్ విషయం ఎట్లా అవుతుంది, నామినేషన్స్ విషయంలో పర్సనల్ రీజన్స్తోనే నామినేట్ చేసినట్టు. దాని తర్వాత సోనియా ఉండేటప్పుడేమో సోనియా నిఖిల్ పృథ్వీని వెపన్స్ లాగా యూజ్ చేసుకున్నారు, ఎప్పుడు సోనియా నిఖిల్ పృథ్వీతోనే ఉంటుంది, తను ముందరికి ఆడదు, సోనియా ఎప్పుడు వెపన్స్ లాగా యూజ్ చేసుకుంది అని చెప్పేసి అనింది. సోనియా వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీని నిఖిల్ని వెపన్స్ లాగా యూజ్ చేసుకునింది ఎవరు, యష్మి కదా. మరి సోనియా ప్లేస్ని యష్మి కదా రీప్లేస్ చేసింది అయిపోయింది. దాని తర్వాత ప్రేరణ మెగా చీఫ్ అయినప్పుడు ప్రేరణ రాంగ్ చేసింది, మెగా చీఫ్గా కరెక్ట్గా చేయలేదని చెప్పేసి ఆ మాట అనేది. వీకెండ్లో నాగార్జున గారితో కూడా అనేది, తను గేమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అనిపించింది, నా రిలేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అనేసి అనిపించలేదు అని చెప్పేసి ప్రేరణ మెగా చీఫ్ చేసినప్పుడు, అదే మెగా చీఫ్ టాస్క్ ఫస్ట్ మెగా చీఫ్ టాస్క్లో ప్రేరణ సంచాలకంగా చేసినప్పుడు ప్రేరణ రాంగ్ చేసింది అనేసి మాట్లాడింది. మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వచ్చి ఆ పాయింట్ మీద నామినేట్ చేసినప్పుడు ప్రేరణ మెగా చీఫ్గా మెగా సంచాలకంగా రాంగ్గా చేసినావు అని చెప్పేసి అన్నప్పుడు నేను అలా అనలేదు, నేను ప్రేరణ రాంగ్ అని ఎప్పుడు చెప్పలేదు అని చెప్పేసి మాట మార్చేసింది. కెమెరాలో రికార్డ్ అయింది తెలీదా, లేకపోతే అబద్ధాలు చెప్పేది అలవాటు అయిపోయిందో తెలియదు, అక్కడ కూడా ఫ్లిప్ చేసింది. దాని తర్వాత ఫస్ట్ నుంచి మనీని టాంటింగ్ చేయడం, ప్రతి వారం మనీని టాంట్ చేయడము, ఆన్సర్ లేకపోతే ఏడ్ చేయడము. సో నాకేమనిపించిందంటే అన్ని అబద్ధాలు చెప్పే యష్మి అనేదే ఒక అందమైన అబద్ధం అని గూగుల్లో కొడితే యష్మి పేరు వస్తుందేమో, అంత అందమైన అబద్ధం. షీఈ్ వెరీ బ్యూటిఫుల్, బట్ నోరు తెరిస్తే అబద్ధాలు అనే ఒక ఫీలింగ్ అనమాట. దాని తర్వాత మొన్న సీత నామినేట్ చేసినప్పుడు పర్సనాలిటీ గురించి నేను ఎప్పుడు ఎవరి గురించి బ్యాక్ పిచ్ చేయలేదు, అసలు నేను ఎప్పుడు ఎవరి పర్సనాలిటీ గురించి మాట్లాడలేదు అనింది.
పర్సనాలిటీ ఏంది, ఒకరి జెండర్ గురించే మాట్లాడింది. ఇదే మనీ మగాళ్ళ లెక్కలో వేయద్దు మనీని అన్నట్టు పృథ్వీతో మాట్లాడి ఆ వీకెండ్లో అందరూ బయట కూర్చున్నప్పుడు అసలు మగాళ్ళ లెక్కలోకే వేయను, నేను అసలు మేల్ లెక్కలోకే వేయను మనీని అన్నట్టు ఒక జెండర్ విషయం తీసుకొచ్చి దాని తర్వాత మదర్ ప్రామిస్ నేను అట్లా అనలేదు అనేసి అంటే పృథ్వీ కూడా అని ఉంటాడు, నేను మదర్ ప్రామిస్ చేసి కూడా అబద్ధాలు చెప్పొచ్చు, నువ్వు నిజం చెప్తున్నావు అని ఏంటి అనేసి. సో జెండర్ విషయంలో ఒక పర్సనాలిటీ విషయంలో మనీ గురించి మాట్లాడింది. నైని మేకప్ గురించి మాట్లాడలేదా, అక్కడ కూడా నైని మేకప్ గురించి, దట్ వాస్ ఆల్సో పర్సనాలిటీ థింగ్. సో అక్కడ కూడా పర్సనాలిటీ గురించి మాట్లాడి అరే అరే మేకప్ లేకుండా చూడలేం, నిజమే కదరా అని చెప్పేసి ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇట్ వాస్ అబౌట్ పర్సనాలిటీ. మాట్లాడింది గుర్తుండదా లేకపోతే ఫ్లిప్ చేస్తుందా తెలియదు, ఇట్ వాస్ ఆల్వేస్ అబౌట్ పర్సనాలిటీ. ఒక్క విషయంలో కూడా మాట మీద నిలబడింది లేదు యష్మి. దాని తర్వాత ఇంకొక వెపన్ ఏంటంటే తను యూజ్ చేసేది ఏడుపు. తన దగ్గర ఆన్సర్ లేకపోయినా, తన తప్పు అనేసి ఎవరైనా పాయింట్అవుట్ చేసి దానికి డిఫెన్స్ లేకపోయినా కూడా ఏడ్చేస్తుంది ప్రతిదానికి. అది ఒకసారి వీకెండ్లో ఆయన కూడా చెప్పినాడు అనమాట, ఎవరు ఒక ఆడియన్స్ కూడా చెప్పినారు తన దగ్గర ఆన్సర్ లేకపోతే ఏడ్చేస్తుందని చెప్పేసి. ఆ రోజే క్లియర్గా మనకి ఎగ్జాంపుల్ కూడా చూపించింది. గేమ్ ఆడే విధానం ఇంపార్టెంటా, గేమ్ గెలవడం ఇంపార్టెంటా అని చెప్పేసి ఫస్ట్ నాగార్జున గారు అడిగితే గేమ్ ఆడే విధానం ఇంపార్టెంట్ సార్ అనేసి అడుగుతుంది. దాని తర్వాత ఆయన ఏదో ఒక వీడియో చూపించి గెలవడం ఇంపార్టెంటా ఆడడం ఇంపార్టెంటా అంటే సార్ ఆడడము గెలవడము రెండు ఇంపార్టెంటే సార్ అనేసి అంటుంది. అప్పుడు నాగార్జున గారు యష్మి ఇదే నీతో ప్రాబ్లం, ఎప్పుడు ఫ్లిప్ చేస్తూ ఉంటావు సమయానికి తగ్గట్టు, ఇట్లా ఫ్లిప్ చేస్తే ఏమంటారు తెలుసా, ఫ్లిప్ స్టార్ అంటారు నిన్ను అనేసి అంటే సార్ అది కాదు సార్ అనేసి ఏడుస్తూ ఉంటే వెంటనే ఆడియన్స్ చూపించి ఆయన ఆల్రెడీ చెప్పినారు ఆన్సర్ లేకపోయినా ఏదైనా ఫ్లిప్పింగ్ ఉన్నా కూడా ఏడ్ చేస్తుందని చెప్పేసి. సో ఆయన చెప్పినట్టే ఆన్సర్ లేనప్పుడు దొరికిపోయినప్పుడు ఏడ్ చేస్తూ ఉన్నది, అట్లే ఏడ్ చేసింది ఇక్కడ కూడా. దాని తర్వాత ఫస్ట్ వారంలో నిఖిల్ వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ అప్పుడు స్విమ్మింగ్ పూల్ దాంట్లో ఎవరి పేరు వచ్చిందంటే వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళని మనం పట్టేసుకుందాం స్విమ్మింగ్ పూల్లో పడకుండా అనేసి పక్కన వాళ్ళని ఆపే గేమ్ ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు వీళ్ళు. అప్పుడు నిఖిల్ వచ్చి ఫిజికల్ వద్దు యష్మి, ఫిజికల్ వద్దు యష్మి, ఫిజికల్ వద్దు, చాలా దెబ్బలు తగులుతాయి, ఫిజికల్ వద్దు అంటే మేమందరం ఇక్కడ ఆడడానికి వచ్చాం, నా క్లాన్ అయితే అట్లే ఫిజికల్గా ఆడతారు, మీరు ఆడితే ఆడండి లేకపోతే లేదు, ప్రతిసారి ఏంట్రా దెబ్బలు తగులుతాయి దానికి దీనికి అనేసి చెప్తారు, అసలు ఫిజికల్గా ఆడనప్పుడు ఎందుకు వచ్చారు హౌస్లోకి, ఈ హౌస్లోకి ఎందుకు వచ్చారని చెప్పేసి యష్మి యష్మి చీఫ్గా ఉండేటప్పుడు ఈ మాట మాట్లాడింది. దాని తర్వాత కట్ చేస్తే మొన్న పానీపట్ టాస్క్లో ఫిజికల్ ఆడుతున్నాడు నిఖిల్, అంత ఫిజికల్గా కూడా ఆడలేదు, పట్టుకొని లాగడం అదంతా చేస్తూ ఉన్నాడు. అట్లా పట్టుకొని లాగేటప్పుడు చేసేటప్పుడు వద్దు నిఖిల్ ప్లీజ్ అగ్రెసివ్ అవ్వద్దు నిఖిల్, అది నిఖిల్ ఇది నిఖిల్ అని చెప్పేసి అన్ని మాటలు మాట్లాడేసి నిఖిల్ ఫిజికల్ అయితే తీసుకోలేకపోయినారు. ఇదే యష్మి ప్రేరణ వీళ్ళే కదా మాట్లాడింది ఫస్ట్ వీక్లో ఫిజికల్ ఆడతాం మేము అని చెప్పేసి, ఆ ఫిజికల్ వేరే వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చే లోపల తీసుకోలేరా, సో మాకొస్తే రక్తము వేరే వాళ్ళకి వస్తే టొమాటో కెచప్ అని మాట్లాడే సిచ్యువేషన్ ఇదొకటి. సరే అట్లే నిఖిల్ అగ్రెసివ్గా ఉన్నాడు అని చెప్పేసి ఆ తర్వాత రోజు అరే వాడు తప్పు చేశాడ్రా అని చెప్పేసి పృథ్వీతో కూడా అనింది, అగ్రెసివ్గా ఉన్న దాంట్లో ఏడుస్తూ ఉన్నింది, నేను అలా అనలేదు అని చెప్పేసి ఓ అని ఏడుస్తూ ఉన్నింది. సరే ఆ మాట మీద నిలబడిందా అనేసి అనుకుంటే లేదు, మళ్ళీ అవినాష్ వచ్చి స్వాప్ చేయాలి నామినేషన్స్లో అనేసి అంటే రోహిణిని నిఖిల్తో స్వాప్ చేసి ఉంటాడు. అప్పుడు స్వాప్ చేసినప్పుడు నిఖిల్ అగ్రెసివ్ అయ్యాడు, అలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిఖిల్ని అనేసి చెప్తే దాని తర్వాత రిపప్ అని చేసింది ఎవరిని, అవినాష్ని. నాకు అగ్రెసివ్ అనిపించలేదురా, మాకు తెలుసు కదా నిఖిల్ అగ్రెసివ్గా చేశాడా లేదా అని చెప్పేసి, తను ఏం అగ్రెసివ్గా ఆడలేదు, తన గేమ్ తను ఆడాడు అని చెప్పేసి మొత్తం నిఖిల్కి ఒక స్టాండ్ తీసుకునేటట్టు అక్కడ నిఖిల్ని స్టాండ్ తీసుకొని అవినాష్ని ఎర్రిపప్పని చేసింది. అప్పుడు అవినాష్ అన్నాడు వీకెండ్లో నాగార్జున గారు కూడా అన్నారు కదా నిఖిల్ని అగ్రెసివ్ అనేసి, అప్పుడే నువ్వు మాట్లాడుండొచ్చు కదా నిఖిల్ అగ్రెసివ్గా లేడు సార్ అని చెప్పేసి, అప్పుడెందుకు నువ్వు నిఖిల్ గురించి స్టాండ్ తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి అంటే నా ఇష్టం, నాకు అక్కడ చెప్పాలని లేదు, నా ఇష్టం. సో ఎప్పుడైనా ఏదైనా చేసి దొరికిపోయిందంటే ఒకటి ఏడ్చేది, రెండు ఎందుకు చేసావనేసి అంటే నా ఇష్టం, నా ఇష్టం వచ్చింది మాట్లాడతా, నా ఇష్టం వచ్చింది చేస్తా, ఏదైనా నా ఇష్టం అనేది ఒక ఆన్సర్ పెట్టుకుంటుంది యష్మి. అదొకటి జరిగింది. అక్కడ ఒక ఫ్లిప్పు, అదొక బొక్క. దాని తర్వాత ఈ వారం కూడా సేమ్ అట్లే జరిగింది. సీత వచ్చి ట్రాప్ చేసి నిఖిల్ నిన్ను వాడుకునే విమెన్ని వాడుకొని గేమ్ ఆడతాడు, ట్రాప్ చేశాడు నిన్ను అని చెప్పేసి మాట్లాడితే ఓకే యా కరెక్ట్ అని చెప్పేసి గుద్దాలు అనిపించింది నాకు. అప్పుడు స్టాండ్ తీసుకోలేదు నిఖిల్ కోసం. అదే ఫ్రెండ్ ఇంపార్టెంట్, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్, నాకు నిఖిల్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అనేసి మాట్లాడిన పిల్ల అక్కడ నిఖిల్ కోసం స్టాండ్ తీసుకోకుండా సీత చెప్పిన మాటలంతా విన్నట్టు వినేసి నెక్స్ట్ డే నిఖిల్ దగ్గరికి వెళ్ళి నేను ట్రాప్ చేశానంటే లేదురా నువ్వు నన్ను ట్రాప్ చేయలేదు, నువ్వు నన్ను ఎప్పుడు వాడుకోలేదు అని చెప్పేసి అక్కడ సీతను ఎరిపప్ప చేసింది. సీత బయటపై అనుకుంటా ఉంటుంది ఓ స్వామి నేను నీ కోసం స్టాండ్ తీసుకుంటే నువ్వు నన్ను ఎరిపప్పం చేసినావా అని సీత కూడా అనుకుంటా ఉంటుంది. అట్లే ఎర్రిపప్పం చేసింది. దాని తర్వాత ప్రేరణని క్రింజ్ అంటాం. సో ఒకరి ఫ్రెండ్తో ఉండి ప్రేరణ
క్రింజ్ శ్రీపాదు క్రింజ్ రా ఇదంతా అని చెప్పేసి అని మళ్ళీ నువ్వు అన్నావు క్రింజ్ అని చెప్పేసి నీ ఫ్రెండ్ నువ్వు క్రింజ్ అని ఎలా అంటావు అని చెప్పేసి నైనిక అంటే ఇది లైవ్లో ఉండింది, ఎపిసోడ్లో చూపించలేదు. నేను క్రింజ్ అనలేదురా, ఆ మాట ఎలా అంటారు, నాకు ఏడుపు మొత్తం దొంగ ఏడుపులు, క్రోకడైల్ టీయర్స్, ప్రతి ఒక్కటి క్రింజ్ అనేసి మళ్ళీ అనలేదు అనేసి చెప్పేసి ఎంత డ్రామా క్వీన్ అని చెప్పేసి అంటాం. ఇంకొక పాయింట్ చెప్తా. సో పక్కన వాళ్ళు చేస్తే అది రూల్, వాళ్ళకు రూల్ వీళ్ళకు రూల్ పెట్టమనడం తప్పు కాదా అనేదానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సోనియా ఎక్స్టాస్క్లో పృథ్వీ అగ్రెసివ్ అయిపోతా ఉన్నాడు. ఎక్స్టాస్క్లో పృథ్వీ అగ్రెసివ్ అవుతూ ఉంటే ఏం చెప్పింది, యష్మినే తీసుకొచ్చింది ఆ పాయింట్. ఒక మదర్ లాగా అనుకుంటుంది, ఒక సిస్టర్ లాగా అనుకుంటుంది పృథ్వీని. మరి పృథ్వీ అగ్రెసివ్ అవుతా ఉంటే పృథ్వీని ఆపాలి కదా, ఇంకా ప్రోత్సహించడం ఏంటి పృథ్వీ అగ్రెసివ్గా ఉండడానికి, ఆపాలి కదా పృథ్వీని అని చెప్పేసి అనింది సోనియాని. ఇదే యష్మి పృథ్వీ తన క్లాన్లో ఉండేటప్పుడు తను అగ్రెసివ్గా ఉన్నా కూడా ఏ రోజు ఆపలేదు. ఇప్పుడు సోనియా వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీ అగ్రెసివ్గా ఉండే సిచ్యువేషన్స్ లక్ష సిచ్యువేషన్స్ ఉన్నాయి. పృథ్వీ అగ్రెసివ్ అయింది. మరి ఏ రోజు ఒక ఫ్రెండ్ గానో ఒక సిస్టర్ గానో ఒక ఏ బ్యాచ్ గానో పోయి పృథ్వీని ఆపలేదే, ఎందుకు ఆపలేదు? మరి సోనియా అయితే ఆపాలి, నువ్వైతే ఆపవా? అది కూడా ఏం రూలు? సో నీకు వస్తే రక్తము నాకు వస్తే టొమాటో కెచప్, నాకు వస్తే రక్తము నీకు వస్తే టొమాటో కెచప్ అనేసి ఇక్కడ కూడా ఎక్కడ తన మాట మీద తను వేరే వాళ్ళకి పెట్టే రూల్ తను ఎప్పుడు పాటించింది లేదు. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అని చెప్పేసి యష్మి ఇంట్లో రోజు ఒక బోర్డు పెట్టుకోలేము, నిజాలే మాట్లాడాలి, ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్, ఒక మాట మాట్లాడితే దాని మీద నిలబడాలి, ఫ్లిప్ చేయకూడదు అని చెప్పేసి రోజు ఒక బోర్డు రాసుకొని నిద్ర లేచి వెంటనే ఆ బోర్డు చూసి దాని ప్రకారం మారాలేమో అది. దాని తర్వాత కే బ్యాచ్ అనేది ఈ కన్నడ బ్యాచ్ అని చెప్పేసి ఇన్ని సీజన్స్లో ఇంతమంది కన్నడ వాళ్ళు వచ్చి టాప్ 3లో కీర్తి, టాప్ 4లో ప్రియాంక, వీళ్ళందరూ ఉన్నా కూడా ఏ రోజు కన్నడ బ్యాచ్ అని చెప్పేసి ఒక పేరు రాంది ఈ సీజన్లో కన్నడ బ్యాచ్ అని రావడానికి కారణం వన్ అండ్ ఓన్లీ యష్మి. ఇదే కన్నడ బ్యాచ్ అని చెప్పేసి స్టార్టింగ్ వీక్స్లో రాలేదు. వెన్ పృథ్వీ అండ్ నిఖిల్ వేర్ విత్ సోనియా ఈ కన్నడ బ్యాచ్ ఇది అనేసి రాలేదు. ఎప్పుడైతే సోనియా వెళ్ళిపోయిందో అప్పటి నుంచి యష్మి, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ వీళ్ళు నలుగురు ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఇక్కడ ప్రేరణ, పృథ్వీ మాత్రం ఎప్పుడు బ్యాచ్లో అంటే వీళ్ళ ముగ్గురు ఐదర్ పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి ఉంటారు, లేదా ప్రేరణ, నిఖిల్ అండ్ యష్మి ఉంటారు. ఇట్లే ఒక బ్యాచ్ ఫామ్ చేసి గ్రూపిజం ఆడి గ్రూప్గా డిస్కస్ చేసుకొని వాళ్ళే చీఫ్ అవ్వాలి అన్నట్టు, వేరే వాళ్ళని తీసేయాలన్నట్టు ముందే ప్రీ ప్లానింగ్ చేసుకొని నామినేషన్స్ అప్పుడు కూడా రోహిణిని నామినేట్ చేద్దాం, అవినాష్ని నామినేట్ చేద్దాం, వాళ్ళలో ఎవరైనా పంపించేద్దాం అని చెప్పేసి ప్రతిసారి గ్రూప్గా డిస్కస్ చేసుకొని ప్రతిసారి ఏదన్నా ఏం వచ్చినా కూడా ఒకవేళ పృథ్వీ తప్పు చేసినా పృథ్వీని నామినేట్ చేయకపోవడం, నిఖిల్ తప్పు చేసినా నిఖిల్ని నామినేట్ చేయకపోవడం, అండ్ వాళ్ళు ఒకవేళ నామినేట్ అయితే కూడా యష్మి దానికోసం స్టాండ్ తీసుకొని మాట్లాడడం. ఇక్కడ మనందరికీ ఎట్లా కనిపించేసిందంటే ఇక్కడ పాపం నిఖిల్ది, పృథ్వీది ఏ తప్పు లేదు, మొత్తం తప్పు ఈ కన్నడ బ్యాచ్ ఫామ్ అవ్వడానికి కారణమే యష్మి. వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే చేసి ప్రతి ఒక్కదానికి ఈ నాటక సూత్రధారి మొత్తం యష్మిని. సో ఇట్లా కన్నడ బ్యాచ్ అనేసి ఒక విషయాన్ని ఫామ్ చేయడానికి మూల కారణమై యష్మి ఇంకా నెగిటివ్ చేసేసింది. అసలు యష్మి వల్లే పృథ్వీకి, నిఖిల్కి ఇద్దరికి కూడా కొంచెంలో కొంచెం ఆ కన్నడ బ్యాచ్ అనే పేరు వచ్చింది, కానీ లేకపోతే అసలు వచ్చుండదు. అక్కడ ఒక ఇది చేసేసింది, ఒక తప్పు చేసేసింది. ఇంకొకటి గౌతమ్ వచ్చినప్పుడు తనకి సెల్ఫిష్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు అరే పాపం వాడు అంత ఆలోచించి ఎవరికి ఇవ్వాలో తెలియకుండా నాకు ఇచ్చాడు, నాకు క్యూట్ అనిపించాడు గౌతమ్ అని చెప్పేసి అనింది. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చి గౌతమ్ యష్మిని నామినేట్ చేసే లోపల అసలు ఎంత సేఫ్ గేమ్ ఆడాడ్రా, ఎవరికి ఇవ్వాలో తెలియకుండా నాకు ఇచ్చాడు అని చెప్పేసి ఫ్లిప్ చేసేసింది. సో తనతో మంచిగా ఉంటే వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తుంది, తనతో మంచిగా లేకపోతే సేమ్ విషయాన్ని వేరేలాగా ఆలోచిస్తుంది యష్మి అని చెప్పేసి అక్కడ కూడా క్లియర్గా అర్థమైపోయింది. సో మెయిన్ రీజన్, ఫోర్మోస్ట్ రీజన్ వచ్చి నామినేషన్స్ ఫస్ట్ చెప్పిన పాయింట్. దాని తర్వాత మేబీ ఫ్రెండ్స్ కోసం స్టాండ్ తీసుకోవడము, ఆ కిల్లర్ టాస్క్ గర్ల్స్ దాంట్లో తన కాలు దెబ్బ తగులుతా ఉన్న కూడా ప్రేరణ కోసం స్టాండ్ తీసుకోవడం, ఫ్రెండ్స్ కోసం ఇది స్టాండ్ తీసుకోవడం, ఈ పాజిటివ్స్ అంతా మర్చిపోయి యష్మి అంటేనే ఒక నెగిటివ్ పర్సన్, ఒక ఫ్లిప్ స్టార్, తన వరకు వచ్చిందంటే అవతల వాడు చచ్చిపోతా ఉన్నా కూడా పట్టించుకొని ఒక పర్సన్ అని చెప్పేసి తనకి మెయిన్ రీజన్ ఒక నెగిటివిటీతో ఎలిమినేట్ అవ్వడానికి కారణం వచ్చి ఈ వారం నామినేషన్స్. ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసేటప్పుడు సీతా విషయం కానీ సోనియా విషయం కానీ యష్మికి నువ్వు ఫీలింగ్స్ చూపిస్తా ఉన్నావు, యష్మికి ఫీలింగ్స్ రెసిప్రోకేట్ చేస్తున్నావు, యష్మికి నువ్వు అంటే ఇష్టం అని చెప్పి నువ్వు ఎందుకు వెళ్ళి రోహిణితో చెప్పావని చెప్పేసి సోనియా మాట్లాడడం,
దానికి యష్మి వచ్చి నా గురించి ఎలా మాట్లాడతాడు, అసలు నువ్వు నాకు ఫస్టే చెప్పుంటే నేను నీ వెనకాల పడేదాన్నే కాదు, అసలు నేను నీకు వదిలేస్తుంటాను అని చెప్పేసి దాని తర్వాత నాకు జస్ట్ ఒక డ్రీమ్ వచ్చింది, అంతేగాని నాకు నిఖిల్ మీద ఏ రోజు ఫీలింగ్స్ లేవు అని చెప్పి నిఖిల్ దగ్గరకు కూడా వెళ్ళి నేను నీతో అయినా ఏ రోజైనా ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పానా, మరి నువ్వెందుకు రోహిణితో అలా చెప్పావు అని చెప్పేసి మొత్తము అసలు ప్లేటు ఇట్లా తిప్పేసి పగలగొట్టేసి నిఖిల్ గుండె బ్రేక్ చేసి హార్ట్ బ్రేక్ చేసి నిఖిల్ కోసం స్టాండ్ తీసుకోవాల్సింది పోయి తన మీద వచ్చే లోపల మొత్తం నెగిటివ్ చేసి పడేసింది నిఖిల్ని. దానికి తోడు ఆ విషయంలోనే నిఖిల్ కొంచెం బాధపడతా ఉంటే సాయంత్రము సీత వచ్చి నిఖిల్ ట్రాప్ చేస్తాడు అమ్మాయిని, స్ట్రాంగ్ ఉమెన్ని ట్రాప్ చేస్తాడు అన్నప్పుడు ఓకే యా అనేసి అని నిఖిల్ నిన్ను వాడుకున్నాడు, తన ఫీలింగ్స్ నీకు రెసిప్రొకేట్ చేయలేదు, మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చాడు నీకు అనేసి అంటే యా అని చెప్పేసి బుద్ధాలు అనిపించింది. అక్కడ కూడా అస్సలు స్టార్ట్ చేసిందే ఫీలింగ్స్ అనే మ్యాటర్ యష్మి. అంతా స్టార్ట్ చేసేసి క్లియర్గా రీజన్స్ చెప్తా ఎట్లా స్టార్ట్ చేసిందంటే ఫస్ట్ నాకు డ్రీమ్ వచ్చింది అని చెప్పేసి స్టార్ట్ చేసింది. నాకు డ్రీమ్ వచ్చింది, నిఖిల్ డ్రీమ్లో వచ్చాడు, ఏదున్నా కూడా నేను ఇక్కడ నిఖిల్ గేమ్ డిస్టర్బ్ చేయాలనేసి అనుకోవట్లేదు, బయటికి వెళ్ళి చూసుకుంటా అంట. ఫ్రెండ్షిప్ అయితే హౌస్లోనే చూసుకోవచ్చు కదా, బయటికి వెళ్ళి ఏం చూసుకోవాలా. పృథ్వీతో కూడా ఒకసారి అనింది, అరే నాకు వాడి గేమ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, నేను ఏదున్నా హౌస్లోనే ఏదున్నా హౌస్ బయటే చూసుకుంటాను, ఇక్కడ చూసుకోను అనేసి అనింది. ఫీలింగ్స్ అంటే వాడి గేమ్ డిస్టర్బ్ ఎందుకు అవుతుంది, నీ ఫ్రెండ్షిప్ వల్ల గేమ్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది, అవ్వదు కదా. ఇంకొక చోట జిరాఫీ రూమ్లో కూర్చొని నేను సింగిల్, నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను కావాలంటే మా పేరెంట్స్తో కూడా చెప్తాను, ఆడియన్స్ ఏమనుకున్నా కూడా నాకు ప్రాబ్లం లేదు, నీకే బయట నువ్వే చాలా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్లో ఉన్నావు, నీకే బయట చాలా ఇది ఉంది, నువ్వు ఆల్రెడీ వీళ్ళని గురించి ఆలోచించాలి, నేను దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనింది నిఖిల్తో. మరి అదేంటి, ఇంకొక రోజు నిఖిల్ గడ్డము మీసాలు తీసేసినప్పుడు అరే నేను నీ గడ్డం చూసి పడిపోయారా, నాకు ఇప్పుడు నువ్వు రెడ్ ఫ్లాగ్, గడ్డం మీసాలు తీసేసి రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి అనింది. గడ్డం చూసి పడిపోయేది ఏంది, రెడ్ ఫ్లాగ్ ఏంది, ఫ్రెండ్షిప్లో రెడ్ ఫ్లాగ్స్ అంతా ఏం లేవు కదా, సో అదేంది. దాని తర్వాత జోడియాక్ సైన్స్ కూడా చూసేసింది, నాకు లియో సెట్ కాదురా, నాకు లియో అంత సెట్ కాదు అని చెప్పేసి. జాతకాలు కూడా ఎవరు చూస్తారు, ఫ్రెండ్స్ జాతకాలు చూస్తారా, అక్కడ కూడా ఒక ఇది చూపించి మనకి సెట్ అవ్వదు, ఎందుకు సెట్ అవ్వదు, మరి సెట్ అవ్వనప్పుడు ఎందుకు నిఖిల్ అని చెప్పేసి వెనకాల తిరుగుతాను, అదొక తప్పు. దాని తర్వాత గౌతమ్ టీషర్ట్ వేసుకొని నిఖిల్కి ఎందుకు జెలస్ తెప్పించాలి అనేసి చూడడం, ఫ్రెండ్స్లో జెలసీ అవంతా ఏమి ఉండదు కదా, మరి గౌతమ్ టీషర్ట్ వేసుకొని కావాలని నిఖిల్కి జెలసీ తెప్పించాలని ఏంటి, కావాలని నిఖిల్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ టీషర్ట్ వల్లే గెలిచామని చెప్పేసి చెప్పడం ఎందుకు, జెలసీ తెప్పించడం ఎందుకు, అవసరం లేదు కదా. దీనికన్నా అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది విష్ణుప్రియతో డ్యాన్స్ వచ్చినప్పుడు. విష్ణుప్రియకి పృథ్వీకి ఏదో గొడవ అయ్యి కెమెరాల దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ నాకు పార్ట్నర్ని చేంజ్ చేయండి అనేసి అంటే నిఖిల్ని చేంజ్ చేసినప్పుడు దానికి ఫుల్ ఫీల్ అయిపోయి యష్మిని విష్ణుప్రియని అనరాని మాటలంతా అని నా హ్యాపీనెస్ మొత్తం పోగొట్టేస్తున్నావు నువ్వు అనేసి అంటే నిఖిల్తో డాన్స్ చేయడం నీకు హ్యాపీనెస్ ఇస్తుంది అంటే వాట్ డస్ దట్ మీన్, నీకు ఫీలింగ్స్ లేవనా, ఒక్కసారిగా ఫీలింగ్సే లేవు, నువ్వు ఎట్లా వెళ్ళి రోహిణికి చెప్తావని చెప్పేసి నిఖిల్ని మొత్తం పాయింట్అవుట్ చేసి అందరూ వచ్చి పాయింట్అవుట్ చేస్తున్నారు, సో నేను కూడా పాయింట్అవుట్ చేయాలని చెప్పేసి ఆ పాయింట్ మీద పాయింట్అవుట్ చేసేయడము. దాని తర్వాత ఇదంతా అయిపోయిందా, నిఖిల్ ఫుల్ ఫీల్ అయిపోతుంటే నిఖిల్ని కొంచెం సమర్థిద్దామని చెప్పేసి నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు మాట్లాడింది నాకు హోప్స్ ఇచ్చినట్టే అనిపించిందిరా అనేసి చెప్పడము, నీకు నిజంగా అంత నన్ను అవాయిడ్ చేయాలనేసి అనిపిస్తే నువ్వు నన్ను మాట్లాడకుండా ఉండాల్సింది, నువ్వు మాట్లాడింది మాత్రం నాకు హోప్స్ ఇచ్చినట్టే అనిపించింది అనేసి అనడము. నాకు అక్కడ అనిపించింది నువ్వు గట్టిగా ఉండాల్సింది నాతో మాట్లాడకుండా అని చెప్పడం. నిఖిల్ గట్టిగానే మాట్లాడకుండానే ఉన్నాడు. ఎందుకు అనేసి అడిగితే కూడా సేమ్ ఇదే రీజన్ చెప్పినాడు, నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావు అనేసి అంటే అరే నా గురించి తెలిసి కూడా నువ్వు నన్ను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా అనేసి అనుకున్నావా, కనీసం ఫ్రెండ్లా అయినా నాతో ఉండొచ్చు కదా, ఫ్రెండ్స్లా అయినా నాతో మాట్లాడచ్చు కదా, నన్ను ఒక డస్ట్బిన్ లాగా ట్రీట్ చేస్తున్నావు, నన్ను ఒక వేస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నావు అనేసి మాట్లాడి తిరిగి గెలికి కలబెట్టి మాట్లాడించుకొని నిఖిల్ ఏ రీజన్ అయితే అనుకొని తనతో మాట్లాడుకుంటూ ఉన్నాడో ఆ రీజన్నే నువ్వు చేసావు అన్నట్టు చెప్పేసి మొత్తం బ్లేమ్ అంతా నిఖిల్ మీద తోసేసింది. అంటే ఇక్కడ నిఖిల్ వచ్చి నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావని నేను మాట్లాడకుండా ఉన్నాను అనేసి అంటే అదే ఎక్స్పెక్టేషన్స్ నువ్వు నాకు హోప్ ఇచ్చావు, నువ్వు నాకు ఇది ఇచ్చావు అనేసి చెప్పి మాట్లాడకుండా ఉండాల్సింది అనేసి అంటుంది. మాట్లాడకుండా నా పాటికి నేను ఉంటా అనేసి అంటే నాకు గెలికి మాట్లాడించుకుంది. ఇట్లా ఏంది ఫ్లిప్ చేసేసింది, కంప్లీట్గా ఫ్లిప్ చేసింది. నిఖిల్ మంచోడు కాబట్టి ఆ పిల్ల పరువు కాపాడాలని చెప్పేసి రివర్స్లో నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఏది యష్మి మీద బ్లేమ్ వేయకుండా తర్వాత అందరి ముందు నిన్న నేను చెప్పుండాల్సిందిరా సారీ రా అని చెప్పేసి సీతను ఎరిపప్పు చేసేసి మళ్ళీ అందరి ముందు సారీ నిఖిల్ అని చెప్పేసి చెప్పిన తర్వాత నిఖిల్ వచ్చి పోనీ లేదు ఓకే నాకేం నీ మీద కోపం లేదు అని చెప్పేసి అన్నాడు. ఇన్ని రీజన్స్ ఉన్నాయి, ఫ్రెండ్ లాగైనా మాట్లాడు, నేను ఫ్రెండ్ లాగా హగ్ చేసుకున్నాను అంటే
నువ్వు ఫ్రెండే కదా, మళ్ళీ ఫ్రెండ్ లాగా అనడం ఎందుకు, ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి. దాన్ని కంప్లీట్గా ఇట్లా తిప్పేసి ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసేసి చాలా ఘోరంగా చేసింది అని చెప్పేసి నాకు అనిపించింది. మొత్తం నిఖిల్ క్యారెక్టర్ అసాసినేట్ అయిపోయి నిఖిల్ ఈ వారం అంతా సైలెంట్గా ఉండడానికి రీజన్ యష్మి. నిన్న పృథ్వీ వచ్చి మెగా చీఫ్ అవ్వకుండా ఉండడానికి రీజన్ యష్మి. మేబీ ఒక 2-3% అయినా యష్మి ఇస్ ద రీజన్. అండ్ తను మాత్రం నిఖిల్ వచ్చి చేయి పట్టుకొని లాగితేనే అగ్రెసివ్ అని చెప్పేసి మాట్లాడింది. అదే తను నిన్న రోహిణిని ఆటోలోంచి తోసేటప్పుడు కాల్తో తంతా ఉన్నింది, జుట్టు ఇట్లా పట్టుకొని ఇట్లా లాగి ఇట్లా ఆటోలోంచి బయటకు వేసింది. ఆ వీడియో ఆల్రెడీ నేను నా బ్రాడ్కాస్ట్లో పెట్టినాను, మీరు చూడండి. కింద కమెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. ఎట్లా పట్టి తోసిందంటే అంత వర్స్ట్ బిహేవియర్ యష్మి దగ్గర నుంచి. ఇన్ని ఉంటే చాలా చిరాకు అనిపించేసింది అనమాట యష్మి. ఇంత చేసి ఒక పర్సన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేసేసి తను యష్మి కోసం చాలాసార్లు స్టాండ్ తీసుకొని యష్మికి చాలాసార్లు ఫేవర్గా ఉండి తను కన్సోల్ చేసిన, తను బాధపడినప్పుడంతా చాలాసార్లు వెళ్ళి నిఖిల్ కన్సోల్ చేస్తున్నాడు. సో ఈ వారం ఏమైందంటే పృథ్వీ వచ్చి విష్ణుప్రియతోనే ఉన్నాడు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ వీకో ఏదో ఒకటి. అప్పటి వరకు ఈ పాయింట్ మర్చిపోయినా, మధ్యలో యష్మి మాత్రం నిఖిల్తో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నది. బట్ పృథ్వీ దగ్గరకు మాత్రం వెళ్ళి విష్ణుప్రియను అవాయిడ్ చేయి, తన వల్ల నీ గేమ్ స్పాయిల్ అయిపోతుంది, మాకు కనిపిస్తే నువ్వు విష్ణుప్రియ మాత్రమే కనిపిస్తున్నారు, నువ్వు అలోన్గా కనిపించట్లేదు అనేసి చెప్పి విష్ణు ఒకసారి వచ్చి పృథ్వీతో నేను నీతో సపరేట్గా మాట్లాడాలి, ప్రైవేట్గా మాట్లాడాలంటే కూడా నాతో మాట్లాడు విష్ణు అని చెప్పేసి ఒక క్రూయల్గా ఒక సాడిస్ట్ లాగా బిహేవ్ చేసి విష్ణుప్రియకి పృథ్వీకి మధ్యలో కొంచెం ఆ స్పేస్ రావడానికి, ఆ గ్యాప్ రావడానికి కారణం కూడా యష్మినే. సో అట్లా బిహేవ్ చేసి తను మాత్రం హ్యాపీగా ఉండాలనుకునేది, బట్ విష్ణుప్రియ మాత్రం పృథ్వీతో హ్యాపీగా ఉండకూడదు అన్నట్టు వాళ్ళని విడదీసి వాళ్ళని దూరం పెట్టేసి ఇట్లంతా చేసింది. ఆ పాయింట్ కూడా ఉంది మధ్యలో. సో నాకుంటే రూలు మే కరేతో అచ్చా తూ కరేతో లుచ్చా, నేను చేస్తే సంసారం నువ్వు చేస్తే వ్యభిచారం అన్నట్టు మాట్లాడింది అనమాట విష్ణుప్రియని. సో దట్ వాజ్ అ వెరీ వర్స్ట్ థింగ్ ఫ్రమ్ యష్మి. సో ఇన్ని వర్స్ట్ థింగ్స్ ఉన్నాయి. ఒక 2-3 పాజిటివ్స్తో ఇన్ని వారాలు సర్వైవ్ అయింది. బట్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఒక ఫుల్ నెగిటివిటీతో ఎలిమినేట్ అవుతుంది. నోరు తెరిస్తే అబద్ధాలు, ఫ్లిప్పులు, ఆ కన్నింగ్ నేచరు, ఆ శాడిజము, దాని తర్వాత తనకైతే ఒక రూల్స్, తన ఫ్రెండ్స్కి అయితే ఒక రూల్స్, ఆపోజిట్ పర్సన్ అయితే ఇంకొక రూల్. ఇన్ని రీజన్స్ వల్ల యష్మి గాట్ ఎలిమినేటెడ్ టుడే. అసలు ఇంత అనాలిసిస్ ఎవరు చేసి ఉంటారేమో. సో యష్మి యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు అనిపించింది, వాళ్ళ ఫాదర్ తనకి ఇచ్చిన పాజిటివిటీ కానీ, వీకెండ్లో సత్య అండ్ సంయుక్త వీళ్ళంతా ఇచ్చిన పాజిటివిటీతో యష్మి అక్కడ జెన్యూన్గా నేను తాగుతాననేసి కూడా అంత గట్స్ ఉన్న అమ్మాయి సడన్గా ఇంత నెగిటివిటీ రావడానికి కారణం పాత కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేసినప్పుడు ప్రాపర్గా స్టాండ్ తీసుకోకుండా మొత్తం బ్లేమ్ అంతా నిఖిల్ మీద వేయడం. తనకి ఫీలింగ్స్ ఉన్నాయని తనే చెప్పింది, దాని తర్వాత అవాయిడ్ చేస్తూ ఉంటే నాతో మాట్లాడు అని చెప్పేసి తనే అనింది, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా ఉంటే నా గురించి తెలిసి కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేసి తనే అని మళ్ళీ వెళ్ళి నేను నీకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పినానా, నువ్వు నన్ను అవాయిడ్ చేసి ఉండాల్సింది, నువ్వు నాకు హోప్స్ ఇచ్చి ఉండాల్సింది అని చెప్పేసి మొత్తం ట్విస్ట్. సోనియా అడిగినప్పుడేమో ఫీలింగ్స్ లేవు అనింది. దాని తర్వాత సీత వచ్చి నీ ఫీలింగ్స్కి తను రెసిప్రోకేట్ చేశాడు ఫీలింగ్స్ కనేసి అంటే అవును అంటుంది. అంటే ఫీలింగ్స్ ఉన్నట్టా లేనట్టా. సో తనే మొత్తం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండి తనే మొత్తం అయిపోయి ఈ వారము పృథ్వీ వచ్చి విష్ణుప్రియతో ఉన్నాడు, నిఖిల్ వచ్చి మొత్తం వీళ్ళ అందరు రాయల్ క్లాన్ వాళ్ళతో ఉన్నాడు, ప్రేరణ కూడా రాయల్ క్లాన్ వాళ్ళతో ఉండింది. సో యష్మితో ఎవరూ లేకపోవడం వల్ల తను చాలా లోన్లీగా ఫీల్ అయ్యి నిన్న వచ్చి కెమెరాల దగ్గర వచ్చి ఏడ్చి బిగ్ బాస్ నాకు మా పప్పాతో మాట్లాడాలి, మా ఫ్రెండ్స్తో మాట్లాడాలి అనింది. ఈరోజు హ్యాపీగా వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ పప్పాతో మాట్లాడుకునేలాగా బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ చేసేస్తున్నారు. సో ఇన్ని ఫ్లిప్లు ఉండే ఒక కంటెస్టెంట్ ఇన్ని వారాలు సర్వైవ్ అయిందే చాలా ఎక్కువ అనేసి చెప్పుకోవచ్చు. నిఖిల్ ఫ్యాన్స్ ఓటింగ్తో కానీ, వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఓటింగ్తో కానీ ఇన్ని రోజులు సర్వైవ్ అయిపోయింది. సో నిఖిల్ ఫ్యాన్సే అనుకుంటా ఉన్నారు ఈ వారం ఎందుకు ఓటేసినాం ఇన్ని రోజులు యష్మికి అని చెప్పేసి. అట్లాంటి ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చేసింది కాబట్టి దెర్ ఆర్ మెనీ నెగటివ్స్ ఇన్ యష్మి. కాబట్టి యష్మి గాట్ ఎలిమినేటెడ్ ఫైనలీ దిస్ వీక్ విత్ నెగిటివిటీ అని చెప్పేసి నేను అంటాను. సో యష్మి కూడా ఈ వీడియో చూసిందంటే ఐ థింక్ షీ హ్యాస్ టు చేంజ్ అ లాట్. ఈ వీడియో చూసైనా ఓకే నేను ఈ తప్పులు చేశానా ఇట్లా అని చెప్పేసి షీ విల్ రియలైజ్ హర్ మిస్టేక్స్. ఈ వీడియో మొత్తం యష్మి మిస్టేక్సే, పగిలిపోయే రీజన్స్ ఉన్నాయి. సో నేను ఏదైనా రీజన్స్ మిస్ చేసి ఉంటే మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. గౌతమ్ విన్నర్, నిఖిల్ విన్నర్, నబీల్ విన్నర్ అనేసి పెట్టకుండా మీకు ఏదైతే అనిపించిందో యష్మి గురించి దాని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది కాకుండా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దాన్ని కూడా కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి త్రోల్ సైనింగ్ ఆఫ్. అదర్ సెట్ ఇట్లాంటి ఫాస్టెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. అండ్ బాయ్ గైస్, ఐ లవ్ యూ. ఓకే బాయ్.